ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా చర్చ జరిగింది. సో అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక కీలకమైనటువంటి తనదైన శైలిలో లెక్కల గణాంకాలతో సహా దాదాపు 2-2.5 గంటల పాటు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మరోసారి ఇక్కడ వైఎస్ జగన్ ప్రధానంగా చెప్పేది 2 అంశాలు. ఒకటి, దేశ చరిత్రలోనే అమరావతి రాజధాని అంశాన్ని ఒక అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ కొన్ని లెక్కలు వివరించారు. ముఖ్యంగా 2018లో ఏ అమరావతి కోసమైతే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టవర్లు నిర్మించేందుకు ప్రతిపాదించినటువంటి అంచనా వ్యయాన్ని ఇప్పుడున్నటువంటి అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018 ఇప్పుడు 2026 కేవలం 8 ఏళ్ల వ్యవధిలో ఈ అంచనా వ్యయాన్ని దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ చేసింది. అంటే ఇక్కడ టవర్ 1 అమరావతిలో తలపెట్టిన టవర్ 1 నిర్మాణానికి అప్పట్లో 672 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తే ఇప్పుడు ఏకంగా ఆ అంచనాని 1500 కోట్లు చేసింది. టవర్ 2 నిర్మాణానికి అప్పట్లో 700 కోట్లు అనుకుంటే ఇప్పుడు 1400 కోట్లు. జిఏడి టవర్ అప్పట్లో 535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అనుకుంటే ఇప్పుడు ఏకంగా 1040 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు వ్యయాన్ని ఇక్కడ చూపిస్తోంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే మరోవైపు సాధారణంగా లగ్జరీ ఫెసిలిటీస్ తోటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి 5 స్టార్ ఫెసిలిటీస్తో కల్పించే నిర్మాణాలకు కూడా ఎస్ఎఫ్టీకి 4500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ అమరావతిలో టవర్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఏకంగా ఎస్ఎఫ్టీకి 14,765 రూపాయలు క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ జగన్ దీన్ని పెద్ద ఎత్తున ఒక స్కామ్గా అభివర్ణించినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు మేడం రజనీ గారు? మొత్తం వివరాలు కూడా జగన్ ప్రెస్ మీట్లో మీరు వినే ఉంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఏదైతే గజెట్ నోటిఫికేషన్ చేస్తున్నానన్నప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమిలో ఒక భయం మొదలైంది. మళ్ళీ జగన్ వచ్చినా అమరావతికి ఏమి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము. అరే మళ్ళీ జగన్ రాడు కదా, 15 ఏళ్ళు మనమే ఉంటాం కదా, మరి గజెట్ ఎందుకు? 2014 నుంచి 19 వరకు ఎందుకు గజెట్ చేయలేదంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా మార్చడేమో అని. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏమీ తీసేయలేదండి. అమరావతితో పాటుగా ఇంకా 2 రాజధానులు కూడా ఉండాలి. ఎకనామికల్ జోన్ గా వైజాగ్ ఉండాలి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒకప్పుడు పెద్ద రాజధానిగా కర్నూలు ఉండేది. సో ఇప్పుడు కూడా మళ్ళీ కర్నూలుని డెవలప్ చేయడానికి ఇది కరెక్ట్ అయినటువంటి మార్గం. అందులో న్యాయ రాజధాని కర్నూలు అని పెట్టారు చూడండి. అది ఎట్లా ఉంటుందంటే సార్, కర్నూలు అంటే హైదరాబాద్ నుంచి కర్నూలుకి షార్ట్ కట్ రోడ్ ఉంది సార్. అంటే మనం స్టేట్ డివైడ్ అయిపోయాక తెలంగాణ నుంచి వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేసేసుకుంటారు సార్. కర్నూలు అంత దగ్గర. కర్నూలు న్యాయ రాజధాని అయితే హైకోర్టు అడ్వకేట్లకు కానీ, హైకోర్టు సీనియర్లకు కానీ, జడ్జెస్లకు కానీ ఈజ్ అ వెరీ ఫ్లెక్సిబిలిటీ. అదే మాదిరిగా ఇప్పుడు వీళ్ళ పరిభాషలో ఎకనామికల్ జోన్ అంటారు. అంటే జోన్ వైజ్ గా డివైడ్ చేసినామంటారు. ఆయన ఏమంటాడంటే రాజధాని వైజ్ గా డివైడ్ చేస్తే డెవలప్మెంట్ ఇంకా బాగా తొందరగా జరుగుతుంది అని. సో అందరి ఆలోచన వైజాగ్ మీదే ఉంటుంది. కానీ అమరావతి వైపు ఊరికే చూస్తున్నారు సార్. అనకాపల్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ని కొంచెం అదే జూమ్ కాల్లో కన్విన్స్ చేసి అమరావతికి పిలిపించేయచ్చు కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటే సముద్రం కావాలి, సింగపూర్ నుంచి కేబుల్స్ సముద్రంలోంచి వెళ్ళేయాలి కాబట్టి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు వెళ్ళింది. కానీ మరి అంటే వైజాగ్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్సర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ది ఆయన కొంచెం కన్విన్స్ చేస్తే ఇక్కడికి వచ్చేద్దును కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? అంటే అమరావతిని మనం అనుకున్నంత తేలిగ్గా తొందరగా డెవలప్మెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. అది సెల్ఫ్ గా తనంతట తానే డబ్బుని సంపాదించగలటువంటి ఒక ఆలీబాబా మంత్రం అమరావతిలో ఉందని బాబు గారు చెప్పేవాళ్ళు సార్. కానీ ఈరోజు అదే అమరావతి భూములని తాకట్టు పెట్టి కోట్ల అప్పులు తెస్తున్నారనేది ఎవిడెంట్రీగా. ఫర్ సపోజ్ జగన్ గారు చెప్తే మనం నమ్మకూడదండి, కానీ ఆర్టీఐ వేద్దాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ కి వెళదాం, అది ఎంతవరకు కరెక్టో తెలుస్తుంది. అదే రకంగా నిన్న ఆయన చెప్పింది బుర్జ్ ఖలీఫా ఉంటుంది చూడండి, దుబాయ్ లో పెద్ద కట్టడం, దుబాయ్కే తలమానికంగా ఉండే కట్టడం.
దానికి కూడా స్క్వేర్ ఫీట్ కి అంటే చదరపు అడుగులకి దగ్గర దగ్గర 4,500 6,000 దాకా వెళ్ళిందంటండి. మనం చూస్తే మన అసెంబ్లీ భవనానికి 6,000 7,000 చిల్లర చెప్పినారండి. హైకోర్టుకి 7,500 చెప్పినారండి. ఇంకొక దానికైతే 10,000 చిల్లర చెప్పినారండి. ఇప్పుడు జగన్ గారు చెప్తున్నట్టుగా 14,800 చదరపు అడుగులకి స్క్వేర్ ఫీట్ కి. ఇంద్రభవనం ఏమన్నా కట్టేస్తున్నారా? ఇంద్రభవనం ఏమైనా దించేస్తున్నారా? లంకా నగరాన్ని అంటే రావణుడు నిర్మించినటువంటి లంకా నగరాన్ని తలపించే విధంగా ఏమైనా కడతారా? అంటే అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటేనండి, ఫర్ సపోజ్ ఇప్పటికి 16.5 సంవత్సరాలు రాజధాని మనం అని అనుకుని 16.5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2026 వరకు కౌంట్ వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలు అనుకోండి. ఈ 16.5 సంవత్సరాల్లో బాబు గారు ఎన్నేళ్ళు ఉన్నారండి? 5 ఏళ్ళు చంద్రబాబు గారు, ఇప్పుడు 1 సంవత్సరం అంటే 6.5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది రాజధాని అంటే రాజధాని తీసేయండి, రాజధాని కట్టడం మన వల్ల కాదు, కానీ అసెంబ్లీ పర్మనెంట్ అసెంబ్లీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 21 స్టార్ట్ చేస్తే 23కి కంప్లీట్ అయిపోయిందండి. తెలంగాణ భవన్ అంటారు చూడండి, మీరు తెలంగాణే కదా, హైదరాబాద్ లో ఎంత బాగా 2 ఏళ్లలో కట్టేసినారు. 3 ఏళ్లలో పార్లమెంట్ భవనాన్ని పూర్తి చేసినారండి. పార్లమెంట్ భవనానికంటే అండి 900 కోట్లు. మీకు తెలంగాణ భవనాన్ని అంటే మీ తెలంగాణ అసెంబ్లీ భవనానికి ఎంత అయిందండి? 678 కోట్లట. మరి మా సెక్రటేరియట్ కి మరమ్మతులకి 11 అంటే 1,1122 అదొకటి. అంటే పర్ సపోజ్ 4,000 కోట్లు 2,000 కోట్లు కట్టడానికి. అదేంటది 1,100 కోట్లు ఎందుకు దాటిపోయింది? మనం మరమ్మతులకే ఎందుకు ఇంత అవుతుంది? 1,400 కోట్లను ఒకళ్ళు 11 అసలు ఆర్టీఏ వేద్దామండి. ఎందుకు అన్ని కోట్లు మరమ్మతులకి? ఎక్స్ట్రా ఏసీలు పెడుతున్నారా? సర్వర్ రూమ్స్ కడుతున్నారా? ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ కట్టడాల మీద తినేసేయాలన్నమాట. ఈ 3 ఏళ్లలో ఎంత స్కామ్లు. సో అమరావతి అంత అక్కర్లేదు, అంత భూమి అక్కర్లేదు, 1,600 ఎకరాలు ఉంటే చాలని అప్పట్లో మా పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళండి. మేము అనేవాళ్ళమండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, మేము అనేవాళ్ళం 30,000 ఎకరాలు అయినా సరే కావాలి అన్నాడు కదా ఆ రోజు అసెంబ్లీలో. మరి ఇప్పుడు మాట్లాడేంటి? ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా జగన్ గారు. మీరు అసెంబ్లీ సాక్షికి ఏం చెప్పినారు? 30,000 పైచులకు ఎకరాలు కావాల్సిందే రాజధానికి అన్నారు కదా అని మేమే ఎన్నో డిబేట్ లో మాట్లాడే వాళ్ళం అండి. కానీ ఆ వాక్యం పూర్తి చేస్తే ఎలా ఉందో తెలుసా సార్? 30,000 ఎకరాలు కావాలి, కానీ గవర్నమెంట్ భూమి అయితేనే, లేకపోతే రాజధానిలో మనం రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాం, దళార్లని సృష్టిస్తాము, ఇది కరెక్ట్ కాదు. ఏదైనా గవర్నమెంట్ భూమి అయితే మీరు 30,000 ఎకరాలు పైచిలకైనా తీసుకోండి, కానీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే అవి రేట్లు పెంచి లేకపోతే ప్రభుత్వం మీద పెనుభారం పడిపోతుంది అని ఒక అనుభవం లేని వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు చెయ్యని వ్యక్తి 2014 క్రితం చంద్రబాబు గారు జరగబోయేది, ఆయన చెయ్యబోయేదాన్ని ఊహించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వస్తుంది కానీ రాజధాని డెవలప్ అవడం కాదు, రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాము అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి. కానీ మన కట్ కాపీ పేస్ట్ అనే ఒక పచ్చ మీడియా ఛానల్స్ అంతవరకు కట్ చేసి 30,000 ఎకరాలైనా కావాలి అధ్యక్ష అని అన్న పదాన్ని మాత్రమే మాకు చెప్పి మేము ఎన్నిసార్లు అడిగినా మీరు కూడా ఊకొట్టారు అసెంబ్లీలో, మీరు కూడా మాట్లాడలేదు కదా అని మేము అడిగే వాళ్ళం. మాకేం తెలుసు ఇంత పెద్ద వాక్యం మాకు తెలియదు అంటే దాని తప్పెవరిదండి? వైసీపీలో పెద్ద పెద్ద నిష్ణాతులు ఈ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, పలు చోట్ల చేయాలి కదా, చేయలే. అదే 2 కొండల్లాగే ఉంటది. అంటే పబ్లిసిటీ అనేది, ప్రచారం అనేది ఎంత అవసరమో చూడండి. ఆ ప్రచారం చేసుకోపోబట్టి ఈ రోజు మేము కూడా 30,000 ఎకరాలు కావాలన్నారు కదా అంటే ఎంత బాగా చెప్పారండి. అంటే 14 క్రితమే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచి పోషిస్తాడు చంద్రబాబు అనే వ్యక్తి, దళారులను సృష్టిస్తాడు, రైతుల దగ్గర నుంచి అంత భూమి తీసుకోవడం ప్రభుత్వానికి పెనుభారం అవుతుంది అని జరగబోయేదాన్ని అనుభవం లేని వ్యక్తి చెప్తే, అనుభవం ఉన్న వ్యక్తి మాత్రం ఇక్కడ రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించి భూములు కోట్లు పెరిగిపోతాయని చెప్పేసినారు ఆయన. సో దయచేసి ఈ రోజు అమరావతిని అడ్డు పెట్టి ఎన్ని కోట్ల అప్పులు తెచ్చినారో ఎవిడెంట్రీతో సహా చెప్పినారు, కాగ్ రిపోర్ట్ కూడా సమర్పించినారు.
అంటే ఇక్కడ నా నోటి మాట కాదు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అందుకే నేను రాజధానిని టచ్ చేయలేకపోయా. ఏది కదిలిచ్చినా స్కామ్, ఏది కదిలిచ్చినా స్కాములు, స్కీమ్లే. అందుకనే ఒకవేళ ఆయన చేతుల్లో ఉంది సార్, అప్పుడు ముఖ్యమంత్రి 151 151 సీట్లతో ముఖ్యమంత్రి, అమరావతిని పక్కన పడేసి వైజాగ్ ని రాజధాని చేసి ఉండొచ్చు కదా ఆయన అనుకుంటే. కాదు కాదు, అమరావతి కూడా రాజధాని, కానీ వైజాగ్ ఎకనామికల్ జోన్ కాదు, రాజధాని అనే పరిభాష అక్కడ వాడాల్సిందే. Yeah. కర్నూలుని న్యాయ రాజధానిగా ఉండాల్సిందే. తలమానికంగా ఉండే కట్టడాన్ని కట్టించడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో ఆయన లెక్క చెప్పినారు కదండి. 376 కోట్లతో వైజాగ్ లో సంబంధించి కైలాసగిరి కొండ, ఏదైతే ఋషికొండ పైన కట్టినటువంటి ఆ అద్భుత కట్టడం దేనికి వాడాలో అసెంబ్లీలో చర్చించుకుంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన చెప్పేసినారు టక్మని, మోడీ గారు వస్తే ఎక్కడ ఉంటారు, రష్యాకి సంబంధించిన వ్యక్తి పుతిన్ వస్తే ఎక్కడ ఉంటారు, వీళ్ళందరూ ఉండడానికి ఉంచున్నాయా, అదేమి మనం తినేది కాదు, తీసుకెళ్లేది కాదు. వైజాగ్ తలమానికంగా ఉంది, ఆ కట్టడం చూడండి, ఆ పైకి ఎక్కి చూడండి, వైజాగ్ మొత్తం కనబడుతుంది అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడేసినారండి. సో ఇక్కడ ఇక్కడ ఏం తెలియాలంటే రాష్ట్ర ప్రజలకి చాలా స్కాము అమరావతి భూముల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడ భూముల ఓనర్లు న్యాయమూర్తులు కూడా ఉన్నారు అంటూ గతంలో జగన్ గారు ఎలిగేషన్ చేసినారు. ఆ ఎలిగేషన్ కి ఇప్పుడు ఆధారాలు ఆయన చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకెంత మంది దళారులు తెలంగాణ వాళ్ళు ఇక్కడ భూములు కొనుక్కున్నారు. ఈ మధ్య సార్ మీ తెలంగాణలో ఒక జీవన్ రెడ్డి అనే వ్యక్తి రాజీనామా ఇచ్చినట్టున్నారు కదండి. కాంగ్రెస్ నేత. ఎస్ సార్, రాజీనామా ఇచ్చినారు. ఆయన రాజీనామా ఇస్తే ఒక పదాన్ని వాడాడు తెలుసా అండి. అంటే ఏదైతే ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో, మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి సామాజిక వర్గం అంతా ఇంకా కూడా తెలంగాణలో మా మీద పెత్తనాలు చేస్తూ ఉన్నాయి. మమ్మల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు, మేము దయచేసి మీ కబంధ హస్తాలతో నలగలేము అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచే వైదొలుగుతూ ఆ నింద చంద్రబాబు గారి మీద వేసినారు. అదేంటది, పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి గారు కదా, మరి చంద్రబాబు గారిని అంటారు ఏంటంటే, లేదట, చంద్రబాబు గారి కనుసన్నుల్లోనే తెలంగాణ అక్కడ నడుస్తుంది హైదరాబాద్ అంటే, మొన్న మధ్య ఇంకొక ఆయన ఎవరో బయటకు వచ్చి, మీకేం పనయా, డిప్యూటీ సీఎం కేం పని, సీఎం కేం పని మీకు ఇక్కడ, మీరు మీ ఆంధ్రాలో ఉండలేరా, మీకు మా తెలంగాణ పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వాలా, ఎందుకు మీకు కాపలాలు గాయాలా, మాకేం పనిలే, మీరు మీ రాష్ట్రాల్లో ఉండొచ్చుగా, రాష్ట్రంలో పెద్ద పెద్ద స్థాయిలు కదా, మీరు అక్కడ కట్టుకొని బిల్డింగ్లు ఆడే ఉండండి, ఇక్కడికి ఎందుకు వస్తారు, వారంలో 2 రోజులు 3 రోజులు శుక్రవారం శని అది ఇక్కడే, మిగతా 3 రోజులు అక్కడ అంటూ ఆయన కూడా మాట్లాడారు. సో వాళ్ళు అడగడం అని కాదు, కానీ ఏదో ఆ జీవన్ రెడ్డి గారు పెద్ద సీనియరే కదండి, ఆయన అంత అల్లటప్పగా ఏమి రాజీనామా చేయరు కదా. సో ఆయన గెలుపుకి రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారి గెలుపుకి చంద్రబాబు గారి కారణం అంటే ఓకే, కానీ ఇంకా కూడా ఆయన పెత్తనమే నడుస్తుంది అనేది ఒక భయంకరమైన ఎలిగేషన్ వేసినారు జీవన్ రెడ్డి గారు. ఎనీవే, సో అక్కడే కాదు, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఆయన పెత్తనమే నడుస్తుంది, జనసేన మీద కూడా ఆయన పెత్తనమే నడుస్తుందనే కదా ఎన్నో రకాలైన అపోహలు, లేకపోతే వాదోపవాదాలు ఆధారాల మేరకు. సో ఇవాళ జగన్ గారు మాట్లాడింది అంత ప్యూర్ ఎవిడెంటరీ అండి. నేను అందుకనే అమరావతిని టచ్ చేయలేకపోయా. ఇక్కడ జరిగే 14,000 చదరపు అడుగులు అనేది చాలా హాస్యాస్పదం. పెద్ద పెద్ద కట్టడాలకి 5 స్టార్ హోటల్కి కూడా పెట్టరు. సో ఇక్కడ చాలా స్కామ్ జరుగుతుంది. వాళ్ళ సామాజిక వర్గం, వారి తాలూకా బంధువర్గం, వారి బినామీలు, వాళ్లే టెండర్లు, వాళ్లే అన్ని చోట్ల భూములు కొనుక్కుంది, భూములు రేట్లు పెంచుకుంటుంది. అయినా సరే ఓపెన్ సీక్రెట్ సార్, మేము గుంటూరు అమరావతి కాన్స్టిట్యున్సీ వాళ్ళమే కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ రేట్లు పెరగలేదు సార్, అంగుళం కూడా పెరగట్లా. ఇదే రాజధాని అన్నా పెరగట్లా, ఇంకా 40,000 ఎకరాలు ఇక్కడే తీసుకుంటారన్నా పెరగట్లా. ఎందుకు పెరగట్లా అంటే, మళ్ళీ జగన్ వస్తాడేమోనని రేట్లు కూడా కదలట్లేదు సార్. అమరావతి రాజధాని రేట్లు కూడా కదలట్లా. వచ్చేస్తాడు, మనం కొనుక్కుంటే లాస్ అయిపోతాం, వద్దు. ఇప్పుడు అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. అమ్మేవాడు నేను అమ్మేస్తాను, ఎంతో కొంత రేట్ వచ్చిందంటే అంత రేటు పడిపోయింది. కొనేవాడు ఇప్పుడేం కొంటాంలే, పూర్తిగా పడిపోయా కొనుక్కుందాం అని వాళ్ళు ఆఖరికి 3 పంటలు పండే భూమిని పిచ్చి మొక్కలు పెంచేటట్టు చేసేసినారు. సో ఇంకా వచ్చే ఒక వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఇక ఎత్తిపోతల పథకం పోలవరంలో కాదండి, రాజధానిలో బిగిన్ అవుతుంది. ఆ నీళ్లు ఎత్తి మళ్ళీ కృష్ణా నదిలో పోయడానికి కోట్లు ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ మంత్రి నారాయణ గారు రాసి మనకి చూపిస్తారు. మనం డ్రోన్ కెమెరాలన్నా పైన తిప్పుదామండి, ఎందుకంటే కింద కెమెరాలను పోనివ్వరు, అది ప్రొహిబిటెడ్ ఏరియా అన్నమాట. అక్కడికి ఏ కెమెరాలు తీయకూడదు, ఏ వీడియోలు తీయకూడదు, ఏ మీడియా రాకూడదు. అసలు సార్ మీకు తెలుసో లేదో, రూల్స్ చెప్పే వాళ్ళు రూల్స్ ని పాటించాలి. ఫర్ సపోజ్ చెరువు కట్ట మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదు, తీసేయండి అని ఒక ఎంఆర్ఓ, ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి మొన్న ఒక ఊర్లో ఒకళ్ళని అడుగుతున్నారంటే అండి,
ఆ ఊర్లో పొలం వేసుకునే ఒక రైతు అడుగుతున్నాడంట, ఏమయ్యా సీఎం గారిది ఏడుంది ఇల్లు, ఏ కట్ట మీద ఉన్నది, ఆయన కట్టకలేని ఇబ్బంది మా కట్టకేంటి, ఈ చెరువు పొంగేదెప్పుడు, మా కట్ట మునిగేదెప్పుడు, మేము ఏడే కట్టుకుంటాం ఇల్లు, ఆయనకి పోయి చెప్పండి, సీఎం గారికి పోయి చెప్పుకోండి అంటే, సీఎం గారి ఇల్లు ఎక్కడుంది, అమరావతి గట్టు మీద కట్ట మీద ఉంది. అంతే కదా దాని అనేది. సో కృష్ణానది కట్ట కలగట్టు. మీద వాళ్ళుండి, పర్మిషన్ లేని కట్టడాల్లో వాళ్ళుండి, ఏదైతే నేర చరిత్రలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లింగంనేని రమేష్ గారికి సంబంధించిన ఇల్లు అది, ఆయనకి పర్మిషన్ ఎవరు ఇచ్చినారో తెలియదు, ఆయన ఇంట్లో వీళ్ళు అద్దెకున్నారు. అంటే నేరగాడు, అన్ని కేసుల్లో నేరగాడైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అద్దెకు ఉన్నాడు. అది కూడా అది కూడా ప్రొహిబిటెడ్ ఏరియా, అది కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో మనము గీతోపదేశం చెప్పడం గాని, మనము నీతి సూత్రాలు చెప్పడం గాని, ఇదంతా కరెక్ట్ కాదేమో, మనం చేసి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నా వాదన సార్.